గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ట్రూత్ బాంబ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ పోస్ట్ను పెట్టింది. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేశారని వైసీపీ ఆరోపించింది. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులతో మభ్యపెడుతున్నారని వైసీపీ విమర్శించింది. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఇక చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్ధన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్మెంట్ అంటూ 2 పత్రాలను విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనన్న సత్యవర్ధన్ టీడీపీ నాయకుడు బచ్చిల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నాడని వెల్లడించాడని వైఎస్ఆర్సీపీ తెలిపింది. అదేవిధంగా తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో వెల్లడించారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. కోర్టు ఎదుట ఇచ్చిన స్టేట్మెంట్ ఇది అంటూ సత్యమేవ జయతే అని ట్వీట్ని ముగించింది.